ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 28వ తేదీ 12వ నెల 25వ వత్సరంలో, ముఖ్యంగా ఈ పునరుద్ధాన దినంలో మనము చేరి ఉన్నాం. దేవదేవుడు ఈ దినాన్ని చూడడానికి కృప ఇచ్చారు, మన ఆయుష్ పొడిగించారు. ప్రియులారా, ముఖ్యంగా 2025వ వత్సరంలో లాస్ట్ పునరుద్ధాన దినం ఇది. అనగా ఈ దినము దాటితే 2 days ఆ 3 days 29th to 30th 31st ఒక నూతన సంవత్సరంలోకి మనం అడుగిడబోతూ ఉన్నాం. అంటే మనకు క్రిస్మస్ పండుగ అయిపోయి ఈస్టర్ పండుగ వస్తుంది. ఇప్పుడు పండుగ అంటే ఓ సంతోషకరమైన దినం, ఆనందించండి అని, సంతోషించండి అని. కానీ మనకు ప్రతి పునరుద్ధాన దినం పండుగే. క్రిస్మస్ అంటే క్రీస్తు యేసును ఆరాధించడం, మరి పునరుద్ధాన దినములో ప్రభువును ఆరాధిస్తాం. ప్రతి పునరుద్ధాన దినం పండుగే. ఈ 2025వ సంవత్సరంలో ఈ సండేస్ అన్నీ మనకు పండుగ దినాలే. దేవుని ఆరాధిస్తాం. ఆరాధన చేతము అన్ని వేళలా. అన్ని వేళలా అంటే ఓకే, ఇప్పుడు కేవలం పునరుద్ధాన దినమే కాదు, అన్ని వేళలా దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ప్రతి క్షణము, ప్రతిదినము, ప్రతిరోజు. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా అంటాడు భక్తుడు. నిజం కదా? అంటే నీవు నాతో లేకపోతే అసలు నేనే లేనయ్యా, ఆ దినమే లేదయ్యా అంటాడు. కావున ప్రియులారా, అంతగా ప్రభువును ప్రేమించే ఆ మనస్సు ఉండాలి. అది దేవుని మనస్సు, అది యేసయ్య మనస్సు, అది ఆయన్ని ఆరాధించే మనస్సు, అది ఆయన్ని స్తుతించే మనస్సు, అది ఆయన్ని ఘనపరిచే మనస్సు. ఇంకో మాట చెప్పనా, అది ఆయనకు లోబడే మనస్సు, అది దేవుని మనస్సు. ఆ ప్రభువు మనస్సు కలిగి మనం ఈ లోకములో జీవిస్తే లోక సంబంధమైన కష్టాలు మనకున్నాను, అవన్నీ కూడా దేవుని మనస్సు కంటే చాలా తక్కువే. దేవుని మనస్సు కలిగి ఉంటే లోక సంబంధమైన కష్టాలన్నీ కూడా అవి కష్టాలుగా మనకు కనబడవు. కన్నీరు కన్నీటిగా కనబడదు, దుఃఖం నీకు రాదు. ఎందుకనగా దేవుని మనస్సు కలిగి ఉన్నావు, యేసయ్య మనసు ఉంది. ఎప్పుడు సంతోషం, సమాధానం, ఆనందం. ఎప్పుడు దేవునితో ఉంటే సంతోషమే, ఏమున్నా లేకపోయినా. అనేక మంది భక్తులు లోక సంబంధంగా ఉన్న సమస్తాన్ని వదులుకొని బాధలు, కష్టాలు, శోధనలు, వేదనల్లో సంతోషంగా దేవునితో బతికారండి. లోకంలో ఉన్న సుఖ సౌఖ్యాలు, ఆధిక్యతలు, అంతస్తులు, హోదాలు అన్నీ ప్రభు కోసం వదిలేశారు.
అప్పుడు శారీరకంగా కొన్ని కష్టాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు, నో ఫెసిలిటీస్, కనీస అవసరాలు కూడా లేవు. ఈ కష్టాలు వస్తాయి, కానీ ఈ కష్టాలలో యేసయ్యతో ఉంటే అదే ఆనందము. హల్లెలూయా. ఆ విధంగా నిత్యానందం పొందిన భక్తులను మనం చూడగలం ప్రియులారా. అరే ఈయనకి అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, అంత గొప్ప అంతస్తులు, హోదా, ఓ గొప్ప స్థాయి, వాటన్నిటిని వదిలేసి చివరి కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఈ విధంగా తిరుగుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. చివరికి ఆయనకు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది కూడా లేదు. ఎందుకు ఈ కష్టాలు పడుతున్నాడంటే ఆయన వెళ్ళి అడగండి, ఐఆమ్ బీ హ్యాపీ అంటాడు. నేను ఎప్పుడు ఆనందంగా ఉన్నా, నేను అది చూశాను, దీన్ని చూశాను, ఇదిగో ఆ సంపదలు, ఆ సిరులు, ఆ హోదాలు, ఆ భవనములు, అవి నాకు సంతోషాన్ని ఏనాడు ఇవ్వలేదు. నా ప్రభుతో ఉంటూ ఆయన్ని కలిగి ఉండి లోక సంబంధమైన ఈ కష్టాలు నా కష్టాలు కావు, ఇవన్నీ నాకు సుఖాలే, ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తుంది, నేను నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నా అని చెప్తాడు ప్రియులారా. కావున ప్రియ దేవుని బిడ్డలారా, యేసును కలిగి మనము జీవించడం అనేది మనకంతకంటే మించిన భాగ్యం ఈ లోకంలో మరొకటి లేదు. ఈ పునరుద్ధాన దినంలో అందరూ తప్పనిసరిగా ప్రభు సన్నిధికి రండి. ఈ లాస్ట్ సండే కదా, మరలా రాదు కదా. ఎన్ని పనులున్నా, ఎన్ని అవరోధాలున్నా వాటిని తొలగించుకొని దేవుని సన్నిధికి రండి. అనారోగ్యంగా ఉన్నా పర్వాలేదు, నడవగలిగితే, లేదా ఎవరైనా వెహికల్ ఎక్కైనా ప్రభు సన్నిధికి రండి. దేవుని సన్నిధిలో ఆనందిద్దాం, ప్రభు సన్నిధిలో సంతోషపడదాం. ఆ దేవుని కృప మహైశ్వర్యం చొప్పున ఈ లోకంలో మనం కొనసాగిపోదుము గాక. మనమందరము ఆ దేవుని ముఖదర్శనం చేయుదుము గాక, పరలోకాశీర్వాదాలు పొందుదుము గాక. ఆమెన్. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థిద్దాము రండి. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మాన్యోన్య నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. అందరము యేసయ్య సన్నిధిలో ఆయన ముఖదర్శనము చేయుదుము గాక.